అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి ఎకనామిక్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2025 ఏపీ గెస్ పేపరు. దీంట్లో ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏ 10 మార్క్స్ వి 5 ఇస్తారు, 3 రాయాల్సి ఉంటుంది. మనం ఈసారి 2025 గాను మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ అయితే ఇవి ఉన్నాయి. సేమ్ కంప్లీట్ గా మనకు పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. నేనైతే ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఈ ఇయర్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి 5 మార్క్స్ క్వశ్చన్స్ 12 ఇచ్చుంటారు, 8 రాయాల్సి ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే 2024 ఏవైతే ఉన్నాయో గెస్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ లిస్ట్ కానీ వాటిని కూడా ఒకసారి చూసుకోండి. అంటే ఇవి గెస్ పేపరు, మీకు ఇవి చదువుకున్నా కూడా మోర్ దాన్ 50% మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. అలా కాదు మేము ఇంకా మొత్తం 100 మార్క్స్ కి కూడా అటెంప్ట్ చేయాలి అని అనుకుంటే ఇంపార్టెంట్ లిస్టులు కూడా ఒకసారి చూసుకోండి, అది మీకు హెల్ప్ అవుతాయి అనమాట. లేదు మేము జస్ట్ పాస్ అయితే చాలు, మాకు 50 మార్క్స్ అలా 50 అబవ్ వస్తే చాలు అని అనుకుంటే ఇవి చూసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం 2025 కి ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్స్. చాలా మంది అడుగుతున్నారు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ లిస్టులు పెట్టమని. అవి 2024 లో సిలబస్ లో ఏమీ చేంజ్ లేదు కాబట్టి అవే సరిపోతాయి. అది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పున్నాను, ఇంకొకసారి చెప్తున్నాను. అవి ఎగ్జామ్స్ కి మీకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అవే ప్రిపేర్. ఇంక ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్స్ 2 మార్క్స్ వి 20 ఇచ్చుంటారు, 15 రాయాల్సి ఉంటుంది. ఇవైతే కొంచెం 10 మార్క్స్ వి 5 మార్క్స్ వి బాగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ దీంట్లో నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అయినా కూడా మనం లాస్ట్ ఇయర్ గెస్ట్ చేసిన క్వశ్చన్స్ లో నుంచి మోర్ దాన్ 15 అయితే వచ్చున్నాయి. ఒకసారి చూడండి, ఈ ఇయర్ కి సంబంధించి ఈ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నమాట. ఇవి కాకుండా ఇప్పుడు 5 మార్క్స్ లో మనకు కవర్ అయిన క్వశ్చన్స్ లో నుంచి ఏదైనా మనకు వచ్చినా కూడా మీరు 2 మార్క్స్ లో వస్తే వాటిని రాసేయచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, వేరియస్ టైప్స్ ఆఫ్ యూటిలిటీ అని ఉంది కదా, యూటిలిటీలో ఏదైనా ఒక టైప్ ఇచ్చేసి ఏదైనా రాయండి అని అడిగితే 2 మార్క్స్ లో మీకు అక్కడ మీరు రాసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ కానీ, తర్వాత ఇంటర్నల్ ఎకానమీస్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఎకానమీస్ అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ చదివి ఉంటారు కాబట్టి అక్కడ కూడా మీకు కవర్ అయినట్టే. ఇలాగే క్వాజీ రెంటు, స్కార్సిటీ రెంటు, ఇన్ఫ్లేషన్ అంటే డెఫినేషన్, ఇలా కూడా అడగచ్చు అనమాట. కాబట్టి దీంతో పాటు అవి కూడా ఇక్కడ కూడా అంతే. వాంట్స్ అనేది ఒక క్వశ్చన్ గా రావచ్చు, ఇండిఫరెన్స్ కర్వ్ కి సంబంధించి, డిమాండ్ కర్వ్ అంటే ఏంటి, ఇలా పబ్లిక్ ఎక్స్పెండిచరు, పబ్లిక్ రెవెన్యూ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇవన్నీ క్వశ్చన్స్ కూడా కవర్ అయినట్టే అనమాట. కొంతమంది జస్ట్ పాస్ అయితే చాలు అని అనుకుంటూ ఉంటారు కదా, మొత్తం క్వశ్చన్స్ చదవలేము అనే వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో ఉన్న ఫస్ట్ 4 క్వశ్చన్స్ చదువుకోండి. అంటే మీకు 10 మార్క్స్ వి తర్వాత 5 మార్క్స్ మెయిన్ గా ఇక్కడ 8 రాయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏవైనా ఒక 4 గానీ 5 గానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఎక్కడంటే 2024 క్వశ్చన్ పేపర్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టార్ మార్క్స్ పెట్టున్నాను చూడండి, అవి చూసుకోండి. మీరు ఈజీగా పాస్ అవుతారు. జస్ట్ 100 కి 35 వస్తే పాస్ కాబట్టి ఇక్కడ ఒక 2-3 క్వశ్చన్స్, ఇక్కడ వచ్చేసి ఒక 4-5 అంటే 4-5 నేర్చుకున్నా దాంట్లో నుంచి కంపల్సరీగా అవే వస్తాయన్న క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి చూడండి, అవి నేర్చుకోండి, ఈజీగా పాస్ అవుతారు. ఇంకా 2 మార్క్స్ కూడా అస్సలకే వదిలేసి రావద్దండి. ఎందుకంటే 2 మార్క్స్ నుంచి కూడా మీకు స్కోరింగ్ అనేది ఉంటుంది. దీంట్లో మీకు బాగా ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ పేపర్స్ చూడండి 3-4 ఇయర్స్ పేపర్స్, అలాంటివి ఒక 5 క్వశ్చన్స్ నేర్చుకోండి, ఈజీగా పాస్ అయిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.